సెంటర్ యజమాని అమరావతి ఉద్యమంతో హైలైట్ అయ్యారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకొని సీనియర్ ప్రత్యర్థి మీద విజయం సాధించారు. పార్టీ కూడా పవర్లోకి వచ్చింది. ఉద్యమ నేపథ్యం ఉన్న ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి తానే ఆ నియోజకవర్గ ప్రజలకు సమస్యగా మారుతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆ నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు ఎమ్మెల్యే వద్దని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అప్పుడే ఆయన మీద అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అధిపతి కూడా. అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత. అమరావతి టాపిక్ వస్తే చాలు టీవీ డిబేట్లలో ప్రత్యక్షమవుతారు. గ్రీన్ కలర్ తలపాగా కట్టుకుని ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ చెలరేగేవారు. అమరావతి రాజధాని పట్ల ఆయన నిబద్ధత చూసి తెలుగుదేశం పార్టీ ఏరికోరి టికెట్ ఇచ్చింది. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. స్వామిదాసు గత ఎన్నికల ముందు కేశినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీంని ఓడించడానికి కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. కొలికపూడి వాగ్దాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబు నాయుడు అతనికి టికెట్ ఇచ్చారు. కూటమి వేవ్లో కొలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు. అమరావతి ఉద్యమ నేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతగా ఆదరిస్తే గెలిచాక ఆయన తనలోని మరో కోణం చూపిస్తున్నారట. సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీను ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయంటున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేకాట శిబిరాల ఏర్పాటులో ఆయన ఎక్కువ వాటా డిమాండ్ చేస్తున్నారట. ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామి మీద కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారట. ఇటీవల చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు మీద ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యా యత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. మేమేదో చేస్తున్నాం, అతని గ్రావులకి, అతను విసిరికి, అతను దోలే విసిరి మాఫియాకి, అతనికి రేషన్కి గడ్డు వస్తున్నామని మమ్మల్ని పార్టీలోంచి పంపించడానికి అతను వచ్చి 3 నెలలు అవుతుంది. మేము 30 ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటున్నాం. 30 ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాం. 3 నెలల నుంచి వచ్చి అతను సభ్యత్వం కూడా లేదు, మమ్మల్ని సస్పెండ్ చేస్తాడంట. మాఫియా మమ్మల్ని ఎదురైతే బట్టలు తీసి కొడతాడంట. ఈ అవమానాలు భరించే బదులు కావడం మేలని చెప్పి మా ఆవిడ నిద్ర మాత్రల నుండి చనిపోవడానికి ప్రయత్నించారు. ఎంపీ గారు మాట్లాడారు సార్, సీఎం గారు వాళ్ళ సర్వే కూడా పెట్టారు. సో యాక్షన్ తీసుకుంటాం, మీరేం తొందరపడద్దని రఘురామ్ గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, అలాగే జవహర్ గారు వచ్చారు, మినిష్ గారు వచ్చారు, గట్టు గారు వచ్చారు. అందరూ మాకు భరోసా ఇస్తున్నారు. మేము ఉన్నాం. మీకు అంతా వాస్తవమే అమ్మా. ఉద్యోగస్తుల్ని మరీ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఏది ఉద్యోగస్తుల్ని మరీ బాగా ఇబ్బంది పెడుతున్నారు. అన్నీ వాస్తవాలు. మీరు వచ్చి అక్కడ క్లియరింగ్ చేసుకున్నా పెద్దలు చెప్పలేకపోతున్నారు. అన్నీ వాస్తవాలే అమ్మా. అక్కడ జరిగేది వాస్తవం. అది ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు పార్టీ మాకు న్యాయం చేయాలి. మాకు అతను వేరే వాళ్ళు ఇన్ఛార్జ్ చేయాలి. మాకు అతను అక్కర్లేదు. మేము అతను వద్దనుకుంటున్నాం. కులాల మధ్య చిక్కులు పెట్టాలి. ఇలా ఇంత జరుగుతుందమ్మా. అందరినీ పిలిచి పెద్దలను పిలిచి తప్ప ఎందుకు ఇలా జరగకూడదని చెప్పకుండా కులాలను పిలుచుకొని మనం ఎస్సీలు అందరం ఒకటి అని చెప్పి కులాల మధ్య అందరూ మేము అయి పల్లెటూరులమ్మ. అన్ని కులాలు అన్నదమ్ముల్లాగా ఉంటాము. కొన్ని కులాలని ఎడగొట్టేసి నాకు ఎస్సీలు కావాలని చెప్పి పిలిపించి మంది పార్టీ మంది నేను ఎమ్మెల్యే ఎస్సీ మేము మనమే పరిపాలన చేసుకుందాం, మనమే చేసుకుందామని కులాల మధ్య శిక్ష పెట్టాడమ్మా. అతనే పెట్టాడు, ఎవరో పెట్టలా. ఇక్కడ మేము ఒక అమ్మ అమ్మాయి ఉండదమ్మా, అందరం కలిసే ఉంటాం. అతనే శిక్ష పెడుతున్నాం కులాల మధ్య.
అలాగే కొండూరుకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఎన్నికల కోసం ₹1 కోటి తీసుకున్న కొలికిపూడి ఎమ్మెల్యే అయ్యాక 20 లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోట చెప్పుకోమని అన్నారట. తాజాగా మహిళలు సమస్యలు చెబుదామని ఎమ్మెల్యే కొలికిపూడి దగ్గరకు వెళితే వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారట. ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరడంతో టీడీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే కొలికిపూడిని వెంటనే సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే తమకొద్దంటూ చీకొడుతున్నారు. అసలు కొలికిపూడి తమకు ఎమ్మెల్యేగా వద్దంటూ బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి మీద వచ్చిన లైంగిక ఆరోపణల మీద విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా చేసి మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడును కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీకి నష్టం కలిగించడంతో పాటు కేడర్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కొలికిపూడి వివాదం టీడీపీ హైకమాండ్ దగ్గరికి చేరింది. అసలు ఆయన పనితీరు, ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు అనే దాని మీద ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపినట్లు చెబుతున్నారు. ప్రజలంతా కొలికిపూడికి వ్యతిరేకంగా ఓటు వేశారట. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పారట. ఈ అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు దగ్గరకు చేరింది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొలికిపూడికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.